ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తొందరపాటు. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తలమీద ఓ చెట్టుకొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయమవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావుడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులను ఏమీ అనకుండా ఓ చోటుకు వెళ్లి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. హమ్మయ్యా, ఇకనుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందర్నీ ఎంత ఇబ్బంది పెట్టింది. బతిమాలినా వినకుండా చిన్న పిల్లల్ని చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు కాబట్టి మనందరం కలిసి కొడదామంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తలమీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్లీ సింహానికి గతం గుర్తొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగుబంటి తొందరపాటు మొదటికే మోసం తీసుకొచ్చింది.